మహేష్ బాబు గుంటూరు కారం సినిమా గత కొన్ని రోజులుగా వార్తల్లో వినిపిస్తుంది. త్రివిక్రమ్ కాంబినేషన్ లో మహేష్ బాబు 3వ సినిమా అంటూ చాలా గ్రాండ్ గా ఈ సినిమాని లాంచ్ చేశారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే శ్రీలీలను హీరోయిన్ గా తీసుకోగా పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకుంది. సరైన కారణం బయటికి రాకపోయినా గుంటూరు కారం షూట్ లేట్ అవుతుందని, తనకు డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు అని పూజ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఆ ప్లేస్ లోకి వేరే హీరోయిన్ తీసుకొని ఇటీవలే మళ్ళీ షూట్ మొదలుపెట్టారు. పూజా ప్లేస్ లో 2-3 హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కానీ తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి తానే ఈ సినిమాలో చేస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. హిట్ కిలాడి లాంటి సినిమాలో తెలుగులో మెప్పించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం విజయ్ ఆంటోనీతో హత్య అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, నాకు మొదటి నుంచి మహేష్ బాబు గారి మీద అభిమానం ఉంది. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిపోయింది. మొదటి రోజు మహేష్ బాబుతో మొదటి షాట్ ఇప్పటికీ మర్చిపోలేను. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. దీంతో గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే ప్లేస్ లో మీనాక్షి చౌదరిని తీసుకున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.